ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక పార్వతి అయితే అవనిని ఇంటి నుంచి బయటకు గెంటేస్తుంది. కానీ చివరి క్షణంలో అనుకోని సంఘటన జరగటంతో పల్లవి నిజస్వరూపం అంతా బయట అయితే పడిపోతుంది. ఇక అవనిని పార్వతి ఒకటి మాత్రమే గెంటేయని ప్రయత్నం చేస్తే పల్లవిని మాత్రం ఇంటిల్లాది పాది కూడా చీకొట్టి ఇంటి మొత్తంలో ఉన్న సభ్యులందరూ కూడా కలిసి పల్లవిని ఇంటి నుంచి బయటకైతే నిర్మోహమాటంగా గెంటేయటమైతే జరుగుతుంది. మరి ఇంతకీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పల్లవి నిజస్వరూపం ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి. ఇక ఈ జిత్తుల మారి నక్కలాంటి వేషాలు వేసి ఈ పల్లవి అవని ఇంటికి వెళ్ళి మొత్తం నిజం చెప్పేసి పల్లవిని ఆస్తి పంపకాలు జరిగేటట్టుగా ప్లాన్ చేసి అక్షయ్ పేరు మీద యావదాస్తి వచ్చేటట్టు ప్లాన్ చేసి మీ అందరి దగ్గర నన్ను ఒక మోసగత్తెను చేస్తుంది అత్తయ్య అని ఎక్కడ నిజం చెప్పేస్తుందా అని చెప్పేసి అవని లాంటి శారీని ఒకటి కట్టుకొని పల్లవి అయితే ఎంట్రీ ఇస్తుంది కదా. తీరా అవని ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. వాళ్ళ అత్తయ్య ఏమో టెర్రస్ పైన అయితే ఉంటారు. ఇక వాళ్ళ అత్తయ్య గురించి ఇల్లంతా వెతుకుతూ పైకి వెళ్ళేసరికి లాక్ అయితే చేసేస్తుంది పల్లవి. ఈ కాసేపట్లో లాక్ చేసిన 2 నిమిషాలకే పార్వతి ఆలోచించుకుంటూ కిందకైతే వస్తూ ఉంటుంది. ఈ లోపల అవని లాంటి శారీ కట్టుకున్న పల్లవి ఏం చేస్తుంది అంటే వెనకాతల ఫాలో అవుతూ వాళ్ళ అత్తయ్యను భుజాల మీద చేతులు వేసి పైనుంచి ఒక్క నెట్టు నెట్టడంతో కింద అయితే పడిపోతుంది. కింద కబోర్డ్ కార్నర్ షార్పుగా ఉంటుంది కదా, అది ఒక్కసారిగా పార్వతీకైతే తలకు తగిలి రక్తం అయితే వస్తూ ఉంటుంది. ఇలా పార్వతి కుప్పకూలిపోతూ ఉండగా మెట్ల మీద నుంచి వెళ్ళిపోతున్న పల్లవిని చూసి అచ్చం అవని అదే శారీ కట్టుకుంది కదా, అచ్చం అవనిలానే రెడీ అవుతుంది కదా, అందుకని చెప్పేసి పల్లవి అని తెలియకోకుండా అవనిని అని నమ్ముతూ అవని అని చెప్పేసేసి ఒక్కసారిగా ఇంట్లో అయితే కుప్పకూలిపోతుంది. మరోపక్క సైలెంట్గా వెళ్ళి అవని లాక్ ఓపెన్ చేసేసి పక్కకు వెళ్ళి శారీని గబా విప్పేసేసి పక్కన పడేసి మళ్ళీ నార్మల్గా రెడీ అయిపోయి కిందకి వచ్చేసరికి పార్వతి కింద పడిపోతుంది. అప్పటికే ఇంట్లోకి వచ్చేసిన రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఒక్కరు కూడా పార్వతిని చూసి షాక్ అయిపోతారు. అసలు ఏమైంది అని చెప్పేసి అందరూ కంగారు పడిపోతూ ఉండగా అవని అత్తయ్య అసలు మీకేమైంది అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల అక్షయ్ డాక్టర్కి అయితే కాల్ చేస్తారు. ఇక వెంటనే ఎమర్జెన్సీగా డాక్టర్ ఇంటికి రావడంతో పార్వతికి తలకి బ్లడ్ వస్తుంది కదా, ఇక వెంటనే క్లీన్ అయితే చేస్తారు. మీరు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి, తను చాలా డిస్టర్బెన్స్లో ఉంది, ఇక తలకి కూడా గాయం తగిలింది కదా, అందుకని స్పృహ కోల్పోయారు. ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇచ్చాను, తలకి కూడా ఫస్ట్ ఎయిడ్ చేశాను, ఇక బ్లడ్ అంతా ఆగిపోయింది, స్పృహలోకి వస్తారు. ఇక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. ఇంకా బ్లడ్ కాలు తగ్గకపోయినా ఒకవేళ పెయిన్ ఏమైనా వస్తూ ఉంటే నా దగ్గరికి ఈవినింగ్ తీసుకుని తప్పకుండా రండి, ఇప్పుడు కాసేపు రెస్ట్ ఇవ్వండి, తను మెల్లగా లెగుస్తారు అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఆ బ్లడ్ని చూసి ఇంకా మా అమ్మకి ఏమైపోయిందా అని చాలా కంగారు పడ్డాం, మీరు వచ్చి నిజంగానే మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పేసేసి అక్షయ్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ అలా పడుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే పల్లవి ఎంతసేపు త్వరగా కళ్ళు తెరువు, ఈ అవనిని ఇంటి నుంచి గెంటేసేటట్టు ప్లాన్ చేశాను, నా ప్లాన్ వర్కౌట్ అవ్వాలి, నా ప్లాన్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే వాళ్ళ అమ్మని తన ఒళ్ళో పెట్టుకొని అమ్మా నీకేమైందమ్మా, చిన్న దెబ్బ తగిలితేనే మా గురించి నువ్వు అల్లల్లాడిపోతూ ఉంటావు, అటువంటిది అసలు నీకు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలిందమ్మా అని చెప్పేసి కమల్ తన తల్లిని చూసుకుంటూ ఉండగా అప్పుడే మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది పల్లవి. ఇక వెంటనే అన్నయ్య, నాన్న, వదిన, అమ్మ కళ్ళు తెరిచింది, అమ్మ స్పృహలోకి వచ్చేసింది అని చెప్పేసి కమల్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక మెల్లగా పార్వతి స్పృహలోకి రాగానే కమల్ ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి టీపాయ్ మీద ఉన్న వాటర్ని గ్లాస్లో పోసి ముందు ఈ వాటర్ తాగమ్మా అని చెప్పేసి కమల్ ఇవ్వంగానే ఒక్కసారిగా ఆ వాటర్ని నేలకేసి ఇసిరి కొట్టడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇదేంటిది,
పార్వతి నొప్పితో సైలెంట్గా లెగుస్తుందనేసరికి ఇలా కోపంతో రగిలిపోతుందేంటి అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అసలు పార్వతి నీకు ఇంత పెద్ద గాయం ఎలా తగిలింది అని చెప్పేసేసి అంటూ ఉంటే సైలెంట్గా ఉంటుంది. ఈ లోపల మన అక్షయ్ కూడా అమ్మా నిన్నే అడిగేది అసలు నీకు ఈ గాయం ఎలా తగిలిందమ్మా అని అనగానే ఎలా తగిలిందా మెట్ల మీద నుంచి నీ పెళ్ళం తోసేస్తే ఇక ఈ గాయం తగిలిందిరా నాకు నీ పెళ్ళం నన్ను నట్టింట్లో చంపాలని ప్రయత్నం చేస్తుందిరా అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే కమల్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు తలకి దెబ్బ తగలటంతో నీ మైండ్ ఏమైనా సరిగ్గా వర్క్ చేయటం లేదా ఏంటి వదిన నిన్ను ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేయడం ఏంటి నిజంగానే అమ్మకి తలకు దెబ్బ తగలటంతో ఏదో అయ్యింది అర్జెంటుగా అమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి కమల్ అయితే అంటూ ఉంటాడు. షటప్ ఏం మాట్లాడుతున్నావురా నీకు ఈ తల్లి మాటలు ఒక పిచ్చిదాని మాటల్లా కనిపిస్తున్నాయా? ఒరే అక్షయ్ నేను నిజం చెప్తున్నాను నీ భార్య మెట్ల మీద నుంచి వచ్చి నన్ను పైనుంచి నెట్టేయటం నేను నా కళ్ళారా చూశాను అని చెప్పేసి అనగానే ఇక అమ్మమ్మగారు పల్లవి అందరూ కూడా షాకీ అయితే గురి అయిపోతారు. ఒక అనాథ అని నెత్తి మీద తీసుకొని వచ్చి పెట్టుకున్నందుకు నా ప్రాణాలే తీసేద్దాం అనుకున్నావా? పోనీలే మారుతావనుకున్నాను. అసలు ఈ ఇంట్లో అందరికన్నా గుట్టుగా నేను నిన్ను ఎంతగానో నమ్మాను. కానీ నువ్వు నమ్మించి మోసం చేద్దామనుకున్నావు. నీ భర్త పేరు మీద యావదాస్తి రాసుకున్న తర్వాత నేను నిన్ను నిలదీస్తున్నానని చెప్పేసేసి ఈ ఇంట్లో నన్ను అడ్డు తొలగించుకుందామని చెప్పేసేసి ఏకంగా ఇప్పుడు నా ప్రాణాలే తీయాలి అనుకున్నావు కదా. అలాంటప్పుడు నా ప్రాణాలు తీయాలి అనుకున్న వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఈరోజు నేను గట్టిగా అడిగాను కాబట్టి నా ప్రాణాలు తీయాలనుకున్నావు. రేపు నా పెద్ద కూతురు కోమలి వచ్చి ఆడపిల్లలు నాకు అన్యాయం చేస్తారా ఆస్తి రావటం లేదు నాకు అని అడిగితే దాని ప్రాణాలు తీసేస్తావు. ఇక నా చిన్న కొడుకుని ఏంటంటే ఒక తెలివి తక్కువవాడిని చేసి నీ వెనకాతల తిప్పుకుంటున్నావు. నా ఇంకో కొడుకు శ్రీకర్ని ఈ ఇంటికి రానివ్వకోకుండా అడ్డుపడుతున్నావు. ఇవన్నీ చేసింది కాకుండా ఇప్పుడు ప్రాణాలు తీసేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నావంటే ఇక నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి వీల్లేదు. ఏవండి అక్షయ్ ఇప్పుడే ఈ క్షణమే అవని నేను ఇంటి నుంచి గెంటేస్తున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే పార్వతి అవనిని ఇంటి నుంచి గెంటేయడానికి తీసుకుని వస్తూ ఉంటుంది. అదే సమయంలో డ్రైవర్ మన ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకొని ఇంట్లోకైతే వస్తాడు. ఒక్కసారిగా అదంతా చూసిన తర్వాత ఆరాధ్య అమ్మా ఏమైందమ్మా? నానమ్మ మా అమ్మనేంటి అలా బయటకు నెట్టేస్తున్నావు? అలా నెట్టొద్దు నానమ్మ, ప్లీజ్ నానమ్మ, అమ్మని అలా పంపించేస్తున్నావు. నాన్న నువ్వు కూడా చెప్పవేంటి నానమ్మ అమ్మని బయటకు పంపించేస్తుంది, వద్దని చెప్పు నాన్న అని చెప్పేసి ఆరాధ్య అంటూ ఉంటుంది. కానీ ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉంటే కమల్ ఒక్కడే మాత్రం ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదే, వెళ్ళిపోవే అని చెప్పేసేసి అవనిని బయటకు గెంటేసేసి ఆరాధ్యని ఏడుస్తూ ఉన్న ఆరాధ్యను లోపలికైతే తీసుకొని వస్తూ ఉంటుంది. ఇలా లోపలికి తీసుకొని వస్తూ ఉండగా ఒక్కసారిగా అయిపోయింది అవని పని అయిపోయింది అనుకున్న సమయంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద గాలి అయితే వచ్చేస్తుంది. ఆ గాలి ద్వారా సూపర్ ట్విస్ట్ కథలో అతిపెద్ద మలుపు అయితే వచ్చిందనే చెప్పాలి. ఇక అవని అమ్మవారికి నమస్కరించుకొని ఉపవాసంతో పూజ చేసి ఆస్తి పంపకాలు జరపాలి అని చెప్పేసి ముందు రోజు ఉపవాసం కూడా ఉంటుంది కదా. ఇక ఇంట్లో ఉన్న అమ్మవారిని మనకి చూపిస్తూ ఉంటారు. బయట గాలి ఒకటి వీస్తూ ఉంటుంది. ఇలా గాలి వీస్తూ ఉండగా పల్లవి పైనుంచి విండోస్ నుంచి కింద అయితే శారీ పడేస్తుంది కదా. ఆ శారీ పూర్తిగా కిందకి పడుకోకుండా ఒక చెట్టు మీద అయితే సగం కింద పడి సగం అటుపడి ఉంటుంది. ఈ గాలికి ఒక్కసారిగా ఎగురుకుంటూ రాజేంద్ర ప్రసాద్ గుమ్మం ముందు శారీ అయితే గాలికైతే వచ్చి పడుతుంది. ఇక వెంటనే కమల్ ఒక్కసారిగా ఆ శారీని అయితే తీసుకుంటాడు. ఇదేంటిది అచ్చం వదిన ఒంటి మీద శారీలానే ఉంది అని చెప్పేసి అనగానే అందరూ కూడా స్టన్ అయిపోయి షాకింగ్కి గురి అయ్యి అలానే చూస్తూ ఉంటే మన పల్లవికి ముచ్చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఇక వెంటనే కమల్ ఏం చేస్తాడు అంటే అమ్మా ఇప్పుడు అర్థమవుతుందమ్మా, వదిన నీ ప్రాణాలు తీయాలని ఎందుకు ప్లాన్ చేస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైంది. మన ఇంటికి ఎవరో కావాలని చెప్పేసి వదిన లాంటి శారీ కట్టుకొని మరీ అమ్మ ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. మనకెవరో శత్రువులు ఉన్నారు నాన్న. ఆ శత్రువులు వదినను చెడ్డదాన్ని చేసి అమ్మ ప్రాణాలను తీయాలని ఎవరో గట్టిగానే ప్లాన్ చేశారు అని చెప్పేసి అనగానే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మన అక్షయ్ కూడా
కమల్ చెప్పిందే నిజం అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటూ ఉండగా పార్వతీకి అమ్మమ్మ గారికి కూడా అవును, అసలు ఇటువంటి శారీ ఎలా వచ్చిందో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు. ఇక వెంటనే కమల్ ఆ శారీని పట్టుకుంటూ ఉంటాడా, ఆ శారీ ఫ్రాగ్రెన్స్ ద్వారా పర్ఫ్యూమ్ ద్వారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక పల్లవి దగ్గరకైతే వస్తాడు. ఏయ్, నిజం చెప్పు, మా అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నది నువ్వే కదూ అని చెప్పేసి అనగానే, బావా ఏంటి బావా నన్ను అవమానిస్తున్నావా? దేవత లాంటి అత్తయ్య ప్రాణాలు తీయాలని చెప్పేసేసి ఎవరైనా అనుకుంటారా? చెప్పు బావా అని చెప్పేసి అనగానే, ఏంటే మరి ఏంటి, ఇదిగో నీ బాడీ పర్ఫ్యూమ్ ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బాడీ పర్ఫ్యూమ్తోని ఈ పర్ఫ్యూమ్ స్మెల్ కూడా వస్తుంది. ఈ ఇంట్లో ఈ పర్ఫ్యూమ్ని వాడే వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. ఇది కూడా నువ్వు ఫారెన్ నుంచి తెప్పించుకుంటావు. కాబట్టి ఈరోజు అమ్మ ప్రాణాలను తీసి అవని వదినను అడ్డంగా ఇరికించి అవని వదినను ఇంటి నుంచి బయటకు గెంటించే ప్లాన్ చేసింది నువ్వే అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది. ఇంకా నటించొద్దు పల్లవి అని చెప్పేసి అనగానే, అత్తయ్య చూడండి అత్తయ్య, ఇక అవని అక్క మీద గుడ్డి ప్రేమ గుడ్డి నమ్మకం ఉండొచ్చు, అలా అని భార్య మీద కూడా విలువ గౌరవం నమ్మకం అనేవి ఉండాలి కదా అత్తయ్య. ఇక చివరాఖరకు అవని అక్కను ఈ ఇంట్లోకి రానివ్వటం కోసం నిందను నా మీద వేస్తున్నాడు కమల్ బావ, మీరేమీ మాట్లాడరేంటి అత్తయ్య అని చెప్పేసి అనగానే అప్పుడు కమల్ అంటూ ఉంటాడు, అన్నయ్య ఈ ఇంట్లో ఈ ఫ్రాగ్రెన్స్ ఎవరి దగ్గర నుంచైనా వస్తుందా? చూడు, నేను ప్రతిరోజు కూడా అవని దగ్గర నుంచి చూస్తున్నది ఈ శారీకి ఎంత బాగా వస్తుందో. అంటే ఈ శారీకి ఇక శారీ కట్టుకున్నది పల్లవి కట్టుకుంది కాబట్టి ఈ శారీకి ఆ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని చెప్పేసేసి మన కమల్ అయితే అంటూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు పల్లవి అంటూ ఉంటుంది, అత్తయ్య కమల్ బావకి నాతో కాపురం చేయటం ఇష్టం లేకపోయినా నాకన్నా తన వదిన మీదే నమ్మకం ఉంది అన్న నిర్మోహమాటంగానే ఈ ఇంటి నుంచి నేను వెళ్ళిపోతాను అత్తయ్య, నిందలు వేసి దేవత లాంటి అత్తయ్య ప్రాణాలు తీస్తున్నానని చెప్పేసే చెడ్డ పేరుతో నాకు వద్దత్తయ్య, కావాల్సి వస్తే నేను వెళ్ళిపోతాను అత్తయ్య అని చెప్పేసేసి పల్లవి మళ్ళీ కూడా తన నక్క విన్యాసాలు జిత్తుల మారి మాటలైతే మాట్లాడి ప్రతి ఒక్కరిని నమ్మించాలని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు, ఇప్పుడైతే నాకు ఒక క్లారిటీ వచ్చింది, అవని ఇటువంటి పని చెయ్యలేదు అని చెప్పేసేసి. పార్వతి, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించేసేసి మన అవనిని కొంచెం కూడా రెస్పెక్ట్ లేకోకుండా ఇంటి కోడలనే ఒక అభిమానం లేకుండా ఇంటి నుంచి బయటకు గెంటేసావు. ముందు పల్లవిని లోపలికి తీసుకుని రండి అని చెప్పేసి అవనిని లోపలికి తీసుకొని రండి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ అవనిని లోపలికి తీసుకొని వస్తూ ఉండగా ఒక్కసారిగా లాయర్ గారు వచ్చేసేసి, అమ్మ అవని అమ్మ అని చెప్పేసేసి గబా లాయర్ గారు అయితే వస్తారు. అబ్బా, ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర ఏదో రకంగా తప్పించుకున్నాను అనుకుంటే ఈ లాయర్ గారేంటి ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పేసేసి అందరూ షాక్ అయిపోతారు. ఇక వెంటనే అవని, ఏమైంది లాయర్ గారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నేను నీ గురించి రాలేదమ్మా అని చెప్పేసేసి డబ్బులైతే తీస్తాడు. డబ్బులు తీసిన తర్వాత, రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను క్షమించండి, ఈ డబ్బులు మీ చిన్న కొడలు పల్లవి, అమ్మ పల్లవి, నువ్వు మీ నాన్న ఇద్దరూ కూడా కలిసి నిన్న ఆస్తి అంతా కూడా అక్షయ్ పేరు మీద వచ్చేటట్టు ప్లాన్ చేయమని చెప్పేసి నాకు డబ్బు ఇచ్చారు. డబ్బుకి కక్కుర్తి పడ్డాను. ఇక ఆస్తి అంతా అవని గారు వచ్చేసేసి ఇక తన భర్తకి కాకుండా మిగతా నలుగురు పేరు మీద రాయమని చెప్పింది. తన భర్తకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్తో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి. ఏదో రకంగా ముందుకు వెళ్తాం. ఆత్మాభిమానం కలవాడు నా భర్త కాబట్టి బంధాలు అనుబంధాలే ముఖ్యం. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలిసి ఉంటే ఆస్తులు అంతస్తులతో ఇక సంబంధం ఏముంటుంది లాయర్ గారు, మిగతా ఆస్తి మొత్తం మిగతా పిల్లలకి రాయండి, నా భర్తకి వద్దు అని చెప్పేసి అవని చెప్పింది. కానీ నేను మాత్రం ఇక పల్లవి తన తండ్రి చక్రధర్ వీళ్ళిద్దరి మాటలు విని నేనైతే ఈ రకంగా తప్పు చేశాను. ఇదిగో అమ్మ, నాకు ఈ డబ్బు వద్దు, ఈ పాపిష్టి సొమ్ము నాకు వద్దు అని చెప్పేసేసి చేతిలో పెట్టంగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు. ఇక వెంటనే, అమ్మ
అవని 40 సంవత్సరాలుగా నేను న్యాయంగా ధర్మంగానే అడుగులు వేశాను. నా ఈ కెరియర్లో ఈ ఒక్కసారే పెద్ద తప్పు చేశాను. తప్పు చేస్తే ఆ దేవుడు ఎంత పెద్ద శిక్ష వేస్తాడో నాకు అర్థమైంది. నా కూతురు అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇన్నాళ్ళు నా కుటుంబానికి ఏ హాని జరగలేదు. కానీ నేను ఇంతకాలం న్యాయాన్ని ధర్మాన్ని గెలిపిస్తాను, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతానని ఈ నల్లకోటు నా ఒంటి మీద వేసుకున్నాను. కానీ ఈసారి ఇక న్యాయదేవత కళ్ళు మూసుకున్నట్టుగా నేను కూడా కళ్ళకు గంతలు కట్టుకొని, ఇదిగో వీళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకున్నందుకు దేవుడు నా కూతురుకు యాక్సిడెంట్ చేయించి హాస్పిటల్ పాలు చేశాడు. అప్పుడు అర్థమైంది, నేను న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించి ఒక మంచి న్యాయస్థానంలో ఒక మంచి పొజిషన్లో లాయర్గా ఉన్నాను. నేను తప్పు చేయకూడదు, తప్పు చేయలేదు కూడా ఇప్పటిదాకా. అందుకోసమే ఈ డబ్బు ఇచ్చేస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న మీ ఇంటికి వచ్చి అవని మీద చెప్పినవన్నీ అబద్ధాలే. అవని ఆస్తి మొత్తాన్ని మిగతా వాళ్ళ మీదే రాయమని చెప్పింది. నన్ను క్షమించండి అని చెప్పేసేసి ఇక వెంటనే లాయర్ గారైతే వెళ్ళిపోతారు. ఇక వెంటనే పల్లవి అవని, అత్తయ్య ఈ విషయం చెప్దామని నేను ఇంటికి వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి మీరు కనిపించలేదు. నేను గదిలోకి వెళ్ళేసరికి నా డోర్ ఎవరో లాక్ చేశారు. నేను కిందకి వచ్చి చూసేసరికి చాలాసేపు అయిన తర్వాత ఎవరైనా ఉన్నారా అని అంటున్నప్పటికీ చాలాసేపు అయిన తర్వాత నా డోర్ ఓపెన్ అయ్యింది. ఈ లోపల ఎవరు నన్ను కావాలని బంధించారు అని చెప్పేసేసి అనగానే, ఇంకెవరు వదినా, ఇదిగో మన ఇంటికి కోడల రూపంలో దాపరించిన ఈ రాక్షసి పల్లవినే. తన నాన్నతో చేతులు కలిపి ఈ ఇంట్లోకి అడుగుపెట్టి మన కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. లాయర్ గారు నిజమేంటో చెప్పారు కదా, ఇంకా మాటలేంటి? ఇంతకాలం నమ్మించి మోసం చేసింది. అవని అక్కను అందరూ కూడా చెడు దృష్టితో చేసినట్టు అవని వదినను చెడు దృష్టితో చూసి అవని వదినను చెడ్డదానిగా చేసింది ఈ పల్లవినే. ఇటువంటి పల్లవి ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, పక్కనే ఉన్న అమ్మమ్మగారు సొంత మనవరాలు కదా అని నేను నెత్తి మీద పెట్టుకొని చూశానే పల్లవి. కానీ చివరాఖరకు నా కొడల ప్రాణాలు తీద్దామని అనుకుంటావా? ఈ ఇంటిని 3 ముక్కలు చేసి ఈ ఇంట్లో ఉన్న పెద్ద కోడల్ని ఇంటి నుంచి గెంటేటట్టుకు ప్లాన్ చేసి ఇంత వరస్ట్గా ప్లాన్ చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అని అమ్మమ్మగారు పల్లవిని అంటూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు, నువ్వు ఎవరి కూతురువి? ఇక నీ తండ్రి బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ బుద్ధులు నీకు వచ్చాయి. ఈ ఇంటి కొడలుగా వచ్చింది నీ అసలు స్వరూపం ఏంటో, నువ్వు ఈ ఇంట్లో అడుగు ఎందుకు పెట్టావో మాకు అర్థమైంది అని ప్రతి ఒక్కరూ కూడా పల్లవిని చీకొడుతూనే ఉంటారు. ఇంటిల్లాదిపాది పల్లవిని చీకొట్టి ఇక కమల్ ఇంట్లో నుంచి పల్లవిని గెంటేయాలి అని చెప్పేసేసి క్షణం కూడా ఆలోచించడానికి వీలు లేదు అని చెప్పేసేసి పల్లవిని అయితే ఇంటి నుంచి గెంటేసేసి అందరూ అయితే కొట్టేస్తారు. ఇక పల్లవి ఒక్కసారిగా గుమ్మంలో అయితే కుప్ప కూలిపోతుంది. ఇక అందరూ కూడా లోపలికి వెళ్తూ ఉండగా, అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి. ఇక ఎలాంటి హంతకుడైనా చివరి కోరిక ఉరివేసే సమయంలో అయినా నీ చివరి కోరిక ఏంటి అని ప్రశ్నిస్తారు. కాబట్టి హంతకురాలుగా ఉన్న ఈ పల్లవికి చివరి కోరికగా మనం ఈ ఒక్క అవకాశం ఇద్దామత్తయ్య. ఎందుకంటే పల్లవి ఇప్పుడు మన ఇంటి రక్తాన్ని, మన ఇంటి వారసత్వాన్ని మోస్తుంది. ఇటువంటి టైంలో తనని ఇలా వదిలేయటం కరెక్ట్ కాదు. తను చెడ్డదో తప్పు చేసింది, కానీ ప్రాయశ్చిత్తపడుతుంది. ఈ తప్పుని మనం క్షమించేద్దాం. ఇక పల్లవిని ఇంటి నుంచి బయటకు గెంటేవద్దు, మనతో పాటే ఉంచుదాం. పల్లవి ఇక నుంచి మారుతుందని ఆశిద్దాం అని అనగానే, అమ్మ అవని, నీకు చెడు చేసిన వాళ్ళకు కూడా మంచి చేయాలి అని ఒక గొప్ప మనసు ఉన్నది నీది. నీలాంటి మంచి మనసును మేము అర్థం చేసుకోలేకపోయాం అని చెప్పేసి అంటూ ఉంటే, అత్తయ్య ఇప్పటికే శ్రీకర్ వాళ్ళు బయట ఉన్నారు. మన ఇంటి వారసత్వాన్ని మోస్తుంది తినేమో. ఇలాంటి టైంలో మనం తినని బయటకు పంపించేయడం కరెక్ట్ కాదత్తయ్య. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా పల్లవిని ఈ టైంలో మనం గెంటేయటం కరెక్ట్ కాదు. నా మాట వినండి మావయ్య, నా మాట వినండి అత్తయ్య అని చెప్పేసి, కన్నయ్య నీ భార్యను తీసుకుని లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి అవని చెప్తుంది. ఇక కమలేమో పల్లవిని తీసుకొని ఇష్టం లేకపోయినా, ఇక నువ్వు ఈ ఇంట్లో ఈ టేబుల్స్ ఉన్నట్టే పడి ఉంటావు. నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు. నేనైతే బయట గెంటేద్దామని అనుకున్నాను, కానీ మా వదిన మంచితనంతో మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. కాబట్టి
ఇక నుంచి నీ మాటలు నమ్మేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసేసి చీ కొట్టేసేసి కమల్ అయితే డోర్ వేసేసి ఇంట్లోకైతే వచ్చేస్తాడు. పల్లవి తన బెడ్రూమ్లోనే ఉండిపోతుంది. ఇక పల్లవి అనుకుంటుంది, నేను ఇలా దొరికిపోతానని, నన్నే చెంప పగలకొట్టి ఇంటి నుంచి గెంటేస్తారని నేను ఎప్పుడూ కలలో కూడా కనలేదు. ఇప్పుడు మీ అందరి ముందు నేనొక మోసగత్తెలాగా ఉన్నాను కదా, ఈ ఇంట్లో మీ అందరి కళ్ళ ముందే మంచిగా నటిస్తాను. పల్లవి అంటే మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్గా పేరు తెచ్చుకుంటాను. ఆ తర్వాత ఈసారి కొడితే చావు దెబ్బ ఊహించిన రీతిలో అవనికి కొడతాను. ఇక ఎక్కడ కూడా చిన్న సాక్ష్యం కూడా దొరక్కోకుండా చేస్తాను అని చెప్పేసేసి ఇక పల్లవి సెంటిమెంటల్తో ఇక జిత్తుల మారి నక్క కాబట్టి మంచితనంతో అందరి మనసును దోచుకోవాలని చూస్తూ ఉంటుంది. చివరాఖరకు అవనిని ఇంటి నుంచి గెంటేయటం కోసం అవని మీద తను విజయం సాధించటం కోసం తన కడుపులో ఉన్న బిడ్డనైనా సరే పనంగా పెడతాను అని చెప్పేసేసి డిసైడ్ అయిపోతుంది పల్లవి అయితే. ఇక నుంచి అవనిని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో రెస్పెక్ట్ఫుల్గా, ఎంతో గౌరవంగా, ఎంతో అభిమానంగా ఇక పిలుస్తూ సంతోషంగా ఉన్న టైంలో పల్లవి రేపటి నుంచి ఎటువంటి ప్లాన్లు వేస్తుంది, మంచితనంతో ఎలా మోసం చేస్తుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం